సూపర్ ఎక్సైటెడ్. బ్యాడ్మింటన్ ఫైనల్ స్పెషల్లీ సింధుని సపోర్ట్ చేయడానికి నేను సూపర్ ఎక్సైటెడ్. నాతో పాటు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరూ కూడా మీ వాల్స్ అన్నీ సింధుతో నిండిపోయాయి. సింధుకి విషెస్ చెప్తూ దాట్స్ awesome to see. అండ్ చాలా మంది సెలబ్రిటీస్ చాలా మంది సింధుని సపోర్ట్ చేస్తున్నారు. మొత్తం ఇండియా అంతా సింధు వెనకాల ఉంది. సో ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ద మ్యాచ్. అండ్ ఎస్, ఇక్కడ చాలా మంది విషెస్ చెప్పారు. నాకు ఒక పర్టికులర్ పోస్ట్ చూడగానే నాకు నవ్వొచ్చింది ఫ్రాంక్లీ. ఎస్ఎస్ రాజమౌళి గారు వన్ అండ్ ఓన్లీ మై ఫేవరెట్ డైరెక్టర్. నేను బాహుబలి 2 కోసం ఈగర్లీ వెయిటింగ్. అండ్ సార్ పెట్టారు, పివి సింధు వాట్ అన్ అగ్రెషన్, the way she dominated her opponent, something we long to see Indian sport. You made India proud, you made Telugu proud, seriously. And one more, మొత్తం ఇండియా అంతా తన వెనకాల ఉందని చెప్పారు. ఎస్, ఇండియా అంతా నీ వెనకాల ఉంది. బట్ ఇది సార్ చెప్పడం నాకు కొంచెం యూనో ఐఎమ్ ఫీలింగ్ సంథింగ్. అంటే ఇది పర్సనల్ ఫీలింగ్ అయి ఉండొచ్చు, ప్రొఫెషనల్గా కూడా ఇలా ఉంటే బాగుండేది సార్. మీ మూవీస్ యూనో మీ మూవీస్లో ఒక పర్టికులర్ ఒక సాంగ్లో ఐ విల్ షో యూ మై ఫ్రెండ్స్, టెన్నిస్ గురించి. టెన్నిస్ అండ్ బ్యాడ్మింటన్ బోత్ ఆర్ సేమ్ ఫర్ మీ. సీ, కెన్ యూ సీ దిస్? అమ్మడు కోర్టంతా దున్నుడు వంగి షాట్ కొట్టింది, గ్రౌండ్ అదరగొట్టింది. అబ్బో 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 దుమ్ము రేపి రెచ్చిపోయే టెన్నిస్ బంతుల పాప, ఓ టెన్నిస్ బంతుల పాప నీ బంతుల కంటటి. సో దిస్ ఇస్ ద వీడియో. అంటే అక్కడ టెన్నిస్ని చూపించినట్టు నాకేం అనిపించట్లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ అ గర్ల్ హూ ఈస్ ప్లేయింగ్ టెన్నిస్. అంటే అమ్మాయి ఆడే ఆటను చూస్తారా, లేకపోతే ఆవిడ బాడీ పార్ట్స్ని చూస్తారా? ఎంత దారుణం ఇది. ఒక అమ్మాయి అలా బ్యాట్ పట్టుకొని ఆడుతోంది అంటే షీ సపోర్టింగ్ ఆర్ ఇండియా. మనం యూనో ఒక అమ్మాయి ఆడుతుంది అంటే వీ హ్యావ్ టు సీ లైక్ తన ఎంత కష్టపడి ఆడుతుంది అది చూడాలి తప్ప అమ్మాయి బాడీ పార్ట్స్ చూడడం ఏంటండి. అమ్మాయి యూనో ఎలా ఆడుతోంది. అండ్ ఆ సాంగ్కి ఆ మూవీకి ఎక్కడ కనెక్టివిటీ ఉండదు. ఐఎమ్ సో సారీ ఇఫ్ ఐఎమ్ హర్టింగ్ యూ. అంటే నాకు ఎందుకో కొంచెం బాధ అనిపించింది. ఈ సాంగ్స్ పాడడానికైనా ఈ సాంగ్స్ వినడానికైనా యూనో కొంచెం చాలా దారుణంగా ఉన్నాయి. అండ్ దీనికి ఇంకొకటి ఏంటి అంటే లిరిక్స్ మార్చారు. ఐ విల్ జస్ట్ యూనో మేక్ యూ లిసన్. ఇది ఒరిజినల్ లిరిక్స్. రెచ్చిపోయే టెన్నిస్ బంతుల పాప, ఓ టెన్నిస్ బంతుల పాప నీ బంతుల కంటటి ఊప, ఓ టెన్నిస్ బంతుల పాప నీ బంతుల కంటటి ఊప, అది అంటిలి తోటల కాప. ఎంత దారుణం అండి. ఆ ఒక్క వర్డ్ వింటుంటేనే ఎంత ఆక్వర్డ్గా ఉంది, ఎంత దారుణంగా ఉంది. ఇది చాలా దారుణమైన విషయము. నాకు అస్సలు నచ్చలేదు. ఇది నా ఒపీనియన్ మాత్రమే, ఎవరిని హర్ట్ చేయడానికి కాదు. సార్, మీ సినిమాల కోసం మేము ఎదురు చూస్తుంటాం సార్. మేము లిటరలీ మీ ఫ్యాన్స్. మీరేం చేస్తే బాహుబలి అని మా బాబు, ఒక చిన్న బాబు దూకి చెయ్యర కొట్టుకున్నాడు అంటే అలాంటి సీన్స్ ఉన్నాయని కాదు. మీరేం చెప్తారో మేము అది ఫాలో అవుతాం. మాకు మైండ్ లేదని కాదు, మైండ్ ఉంది కాబట్టే ఇది పెట్టాను సార్. మిమ్మల్ని హర్ట్ చేసి ఉంటే ఐఎమ్ వెరీ సారీ. నేను కూడా రాజమౌళి సార్ ఫ్యాన్నే, బట్ నాకు ఎందుకో ఇది అస్సలు నచ్చలేదు. ఎనీవే, ఆల్ ద వెరీ బెస్ట్ సింధు. రాక్ చెయ్యి అండ్ గోల్ తీసుకొచ్చేయి. సో ఎస్, నేను మ్యాచ్ చూడడానికి వెళ్తున్నాను. మీరు కూడా అందరూ హ్యాపీగా మ్యాచ్ ఎంజాయ్ చేయండి. బట్ గర్ల్స్ని రెస్పెక్ట్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. గర్ల్ని చూసే విధానం మారాలి. ప్రతి సినిమాలో సినిమా అంటే ఎక్స్పోజింగ్ కాదు. ఫస్ట్ నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే, ఒక హీరోయిన్ని చూపిస్తే తన ఏవేవో చూపిస్తూ ఉంటారు. దట్స్ నాట్ ద థింగ్. వీ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ గుడ్ స్టోరీ. ఒక స్టోరీ చూడడానికి వెళ్తున్నాము, ఫ్యామిలీతో కలిసి వెళ్తున్నాము. ఇలాంటి పాటలు వింటుంటే మమ్మీ డాడీ ముందు మాకే ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎటు చూడాలో అర్థం కావట్లేదు. మమ్మీ డాడీతో కలిసి చూసే సినిమాలు చాలా తక్కువైపోయాయి. బాహుబలి ఈజ్ అ ఆసమ్ మూవీ సార్. వీ రియల్లీ లైక్ దట్. బట్ సార్,
ఫ్యూచర్ ఇలాంటివి రాకుండా ఉంటే వీల్ ఫీల్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎంజాయ్ దిస్ వండర్ఫుల్ మ్యాచ్. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.